వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో నేను సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ జాకోబీస్ ఇటరేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాను. గాస్ జాకోబీ మెథడ్ అన్న జాకోబీస్ ఇటరేషన్ మెథడ్ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఈ వీడియో సెషన్లో నేను మీకు ఈ క్వశ్చన్ ఈ మెథడ్ పైన 2 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. క్వశ్చన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని రాసుకోవాలి. సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సో ఆ గివెన్ ఈక్వేషన్స్ వరుసగా 1 by 1 రాసుకోవాలి. 20x plus y minus 2z is equal to 17. The second equation is 3x plus 20y minus z is equal to minus 18. Third equation is 2x minus 3y plus 20z is equal to 25. బాగా ఫస్ట్ ఈక్వేషన్స్ ని బాగా అబ్జర్వ్ చేయండి. డయాగోనలీ డామినెంట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. డయాగోనలీ డామినెంట్ ఉన్నాయి అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 20 అంటే వై కోఎఫిషియంట్ కంటే జెడ్ కోఎఫిషియంట్ కంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ వై కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది, మిగతా రెండు తక్కువ ఉన్నాయి. ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ మీకు డయాగోనలీ డామినెంట్ లేకపోతే ఈక్వేషన్స్ మనము ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అది తర్వాత వచ్చే క్వశ్చన్స్ లో నేను మీకు చెప్తాను. ఇక్కడైతే మనకు డయాగోనలీ డామినెంట్ ఉన్నాయి ఈక్వేషన్స్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ డయాగోనలీ డామినెంట్ ఈక్వేషన్స్, అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by 20 17 minus y plus 2z, అవునా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను రాసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ లో ఫస్ట్ ప్లస్ వై ఆ సైడ్కి వెళ్తే మైనస్ వై, మైనస్ 2z అక్కడికి వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ కి ప్లస్ 2z. కానీ ఎక్స్ కోఎఫిషియంట్ 20 ఏమవుతుందంటే 1 by 20 గా వస్తుంది, అవునా? అదే విధంగా దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ని సబ్జెక్ట్ చేసి రాసుకోండి. అంటే y is equal to 1 by 20, ఎందుకంటే y కోఎఫిషియంట్ కూడా 20నే ఉంది. 1 by 20 ఇక్కడ మైనస్ 18 ప్లస్ z మైనస్ 3x, అవునా? తర్వాత థర్డ్ ఈక్వేషన్ నుంచి z ని సబ్జెక్ట్ చేసి రాసుకుంటాను. z is equal to 1 by 20 25 మైనస్ 2x ప్లస్ 3y గా రాసుకుంటాను, అవునా? ఇవన్నీ రాసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ ఫస్ట్ ఇటరేషన్ ఇనీషియల్ వాల్యూస్ x0 y0 z0 0గా తీసుకుంటాను. సో అదే రాసుకుంటాను చూడండి. ఇనీషియల్ వాల్యూస్ ఆర్ x0 ఈక్వల్ టు y0 ఈక్వల్ టు z0 ఈక్వల్ టు ఈ మూడింటిని 0గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇటరేషన్ లో బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇటరేషన్ లో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, x1 y1 z1 ఫైండ్ అవుట్ చేయాలి. మరి x1 రాస్తున్నాను చూడండి. x1 కి ఫార్ములా ఏమంటే ఇక్కడ 1 by 20 పైన ఉండేదే, కాకపోతే x ని x1 తో రీప్లేస్ చేసుకుంటాను, yz ని y0 z0 తో రీప్లేస్ చేసుకుంటాను. 1 by 20 17 మైనస్ y ఉంది పైన, ఇక్కడ y0 రాస్తాను. 2z ఉంది 2z0 గా రాస్తాను, అవునా? తర్వాత నెక్స్ట్ వన్ y1 ఎంత అవుతుందంటే 1 by 20 అలాగే రాస్తాను. ఇక్కడ మాత్రము మైనస్ 18 ప్లస్ z0 మైనస్ 18 ప్లస్ z0, ఆ తర్వాత మైనస్ 3x0 గా రాసుకున్నాను. నెక్స్ట్ z1 వాల్యూ కావాలి. z1 is equal to 1 by 20 అలాగే యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది. 25 మైనస్ 2x0 తర్వాత ప్లస్ 3y0 గా రాసుకున్నాం. రాసిన తర్వాత x0 y0 z0 వాల్యూస్ 0 కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్స్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0. సో 17 by 20 అంటే 0.85. నేను ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను, నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. 17 by 20 is 0.85. తర్వాత ఇక్కడ ఈ 2 టర్మ్స్ 0 అయిపోతాయి కాబట్టి మైనస్ 18 by 20 అంటే మైనస్ 0.9.
minus 0.9. What about Z1? Z1 value is 1.25. 1.25. ఎందుకంటే ఈ 2 ఏమవుతాయి 0 అయిపోతాయి. 25/20 మనం క్యాల్సిలో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు 1.25. అవునా? మరి సెకండ్ ఇటరేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇటరేషన్ ఇలా ఎంతవరకు చేయాలి అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ సెకండ్ ఇటరేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఇటరేషన్ లో x2 ఫైండ్ అవుట్ చేసుకుంటాను 1/20. ఇక్కడ x0 ఉన్న చోట y0 ఉన్న చోట z0 ఉన్న చోట x1 y1 z1 వస్తుంది. అవునా? సో 1/20 17 minus y1 17 minus y1 ప్లస్ పైన 2z0 ఉంది, ఇక్కడ 2z1 వస్తుంది. అవునా? తర్వాత y2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. y2 ఈజ్ 1/20 అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ -18 ప్లస్ z1 -3x1. అవునా? తర్వాత z2, వాట్ అబౌట్ z2? z2 వాల్యూ ఈజ్ 1/20 ఇంటూ 25 minus 2x1 ప్లస్ 3y1. అవునా? ఇలా రాసిన తర్వాత x1 y1 z1 వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేయాలి. x1 y1 z1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకు x2 ఎంత వస్తుంది అంటే 1.02. ఇది ముందే నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ y1 వాల్యూ ఎంత మీకు తెలుసు, ఇక్కడ ఉంది. z1 వాల్యూ ఇక్కడ ఉంది. ఈ 2 వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సి ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ y2 వాల్యూ ఈజ్ -0.965 z2 వాల్యూ ఈజ్ 1.03. అదే విధంగా ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ చేస్తున్నాను. థర్డ్ ఇటరేషన్ సో థర్డ్ ఇటరేషన్ లో మనము బాగా చూడండి, x3 క్యాలిక్యులేట్ చేస్తాను. x3 అంటే ఏమి అంటే 1/20 అలాగే ఉంటుంది. ఇక్కడ 17 మైనస్ y1 ఉన్న చోట ఇక్కడ y1 ఉన్న చోట y2 వస్తుంది, z1 ఉన్న చోట z2, కాబట్టి 2z2 వస్తుంది. అవునా? తర్వాత వాట్ అబౌట్ y3 వాల్యూ ఈజ్ 1/20 అలాగే రాసుకుంటాను. ఇక్కడ మాత్రం -18 ప్లస్ z2 -3x2 గా రాస్తాను. అండ్ లాస్ట్ లో z3 రాస్తాను. z3 ఈజ్ ఈక్వల్ టు 1/20 25 minus 2x2 plus 3y2. అవునా? సో ఇక్కడ ఈ y పైన వచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే y2 x2 z2 పైన వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే 1.001 వస్తుంది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 వచ్చింది. అదే విధంగా -1.002 and here it is equal to approximately equal to -1. అవునా? లాస్ట్ వాల్యూ ఈజ్ 1.003 which is approximately equal to 1. అవునా? సో పైన కూడా మనకు ఆల్మోస్ట్ ఆ వాల్యూస్ వచ్చాయి. ఇది -1 కి ఈక్వల్ అవుతుంది, ఇది 1 కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి ఆల్మోస్ట్ అవే వాల్యూస్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఇంతటితో మనం ఇటరేషన్ స్టాప్ చేసి x వాల్యూ రాస్తున్నాను 1, y వాల్యూ ఎంత అంటే -1, z వాల్యూ ఎంత అంటే 1. సో ఈ విధంగా మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో మరి దీనిలోనే ఇంకో క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్ లోని నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ గాస్ జాకోబీ మెథడ్. ఇంతకుముందు జాకోబీస్ ఇటరేషన్ మెథడ్ అన్నాడు, ఇప్పుడు గాస్ జాకోబీ ఇటరేషన్ మెథడ్. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా సేమ్ అదే విధంగా చేస్తున్నాను. సొల్యూషన్ లో చూడండి, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని రాసుకుంటాను. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఆ గివెన్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. 10x plus y minus z is equal to 11.19. Second equation is x plus 10y plus z is equals to 28.08. The last equation is minus x plus y plus 10z is equals to 35.61. సో ఈ 3 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్స్ కూడా డయాగోనల్లీ డామినెంట్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్, థర్డ్ ఈక్వేషన్ లో z కోఎఫిషియంట్ ఏముంది అన్నిటికంటే
బిగ్గర్ వన్ ఉంది అవునా. సో ఇది కూడా డయాగోనల్లీ డామినెంట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను ఎంత రాసుకుంటానంటే డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూ రాసేస్తున్నాను. హియర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 1/10 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ 10 కాబట్టి 11.19 ప్లస్ వై ఆ పక్కకి వెళ్తే మైనస్ వై ప్లస్ జెడ్ అవునా. అదే విధంగా వై వాల్యూ కూడా పక్కనే రాస్తున్నాను. వై వాల్యూ ఈజ్ 1/10 ఇంటూ 28.08 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ అవునా. అదే విధంగా జెడ్ వాల్యూ కూడా పక్కనే రాసేస్తున్నాను. జెడ్ ఎంత అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 35.61 మైనస్ ఎక్స్ ఆ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్ మైనస్ వై వస్తుంది అవునా. సో ఈ విధంగా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇటరేషన్ యాజ్ యూజువల్ పైన చేసిన క్వశ్చన్ ఎలాగైతే చేసామో అదే విధంగా చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఎలాగైతే చేసామో అలాగే, కానీ ఇటరేషన్స్ 3 వస్తాయా 5 వస్తాయా అనేది ఇప్పుడే తెలియదు. ఎంతవరకు స్టాప్ చేయాలనేది నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇటరేషన్ లో x1 ఫైండ్ అవుట్ చేస్తాను. x1 అంటే బాగా గుర్తుపెట్టుకోండి, పైన మీకు x కనిపిస్తుందా. సో ఈ x వాల్యూలో x ఉన్న చోట x1, y ఉన్న చోట y0, z ఉన్న చోట z0. ఇక్కడ y ఉన్న చోట y1, ఇక్కడ x0 z0 అని సబ్స్టిట్యూట్ చేస్తే x1 y1 z1 వచ్చేస్తుంది. సో x1 వాల్యూ ఎంత అంటే 11.19 మైనస్ y0 ప్లస్ z0. మరి x0 y0 z0 ఈక్వల్ టు 0 అని రాయలేదు. ఇనీషియల్ గా మనం అది రాసుకోవాలి, ఇనీషియల్ వాల్యూస్ అని రాయలేదు, అది మర్చిపోకుండా రాసుకోండి. y0 z0 ఇవి రెండు 0 అయిపోతే 11.19 డివైడెడ్ బై 10 విచ్ ఈస్ ఈక్వల్ టు 1.119. Similarly, we have to find y1. y1 value is 1/10 into 28.08 minus x0 minus z0. సో ఎప్పుడైతే x0 z0 రెండు 0 అయిపోతాయో 28.08 డివైడెడ్ బై 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 2.808. ఇదేం మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు, క్యాల్సి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఒకవేళ మీకు తెలియపోతే క్యాల్సి యూజ్ చేయండి, తప్పేం లేదు. ఇక్కడ z1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1/10 ఇంటూ z1 కాబట్టి 35.61 1/10 ఇంటూ 35.61 ప్లస్ x0 మైనస్ y0 ప్లస్ x0 మైనస్ y0. సో యాజ్ యూజువల్ గా మీకు తెలుసు x0 y0 రెండు బోత్ ఆర్ 0 కాబట్టి 35.61 డివైడెడ్ బై 10 మీన్స్ 3.561. అదే విధంగా ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ చేయాలి. సెకండ్ ఇటరేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇటరేషన్, సో ఎప్పుడైతే సెకండ్ ఇటరేషన్ చేస్తున్నానో x2 y2 z2 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో x2 వాల్యూ ఎంత అంటే 1/10 అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రము 11.19 అలాగే వస్తుంది, 11.19. కానీ ఇక్కడ y0 z0 ఉన్న చోట y1 z1 వస్తాయి కాబట్టి మైనస్ y1 ప్లస్ z1. మరి దీని వాల్యూ y1 z1 వాల్యూస్ పైన ఉన్నాయి, అవి తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే హియర్ యూ విల్ గెట్ 1.19. అదే విధంగా y2 కావాలి. y2 వాల్యూ ఎంత అంటే 1/10 ఇంటూ 28.08 మైనస్ x1 మైనస్ z1 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 2.24. ఇవి ముందే నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా రాసేస్తున్నాను. మీరైతే క్యాల్సి యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ z2 వాల్యూ ఈజ్ 1/10 అలాగే ఉంటుంది. అండ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 35.61 ప్లస్ x1 మైనస్ y1 ప్లస్ x1 మైనస్ y1. సో x1 y1 వాల్యూస్ అయితే పైన ఫస్ట్ ఇటరేషన్ లో ఉన్నాయి, అవి తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ యూ విల్ గెట్ 3.39 అవునా. అదే విధంగా థర్డ్ ఇటరేషన్ చేస్తున్నాను. థర్డ్ ఇటరేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఇటరేషన్ సో ఎప్పుడైతే థర్డ్ ఇటరేషన్ చేస్తున్నానో ఇక్కడ x3 y3 z3 ఫైండ్ అవుట్ చేయాలి. x3 వాల్యూ ఎంత అంటే 1/10 ఇంటూ 11.19 మైనస్ y2 ప్లస్ z2 అవునా. y2 z2 వాల్యూస్ పైన ఉన్నాయి, అవి తెచ్చి రాసుకోవచ్చు. వాట్ అబౌట్ y3 వాల్యూ ఈజ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/10 ఇంటూ 28.08
minus x2 plus z2 సారీ minus z2 minus z2 అవునా. తర్వాత వాట్ అబౌట్ z3 ఎంత అంటే 1/10 into 35.61 plus x2 minus y2. సో ఈ వాల్యూస్ x2 y2 z2 ఇవన్నీ సెకండ్ ఇటరేషన్ వాల్యూస్ తెచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1.22 వస్తుంది అండ్ ఇక్కడ 2.35 వస్తుంది 2.35 మరి ఇక్కడ 3.45 వస్తుంది 3.45 దేని వాల్యూ z3 వాల్యూ. అదే విధంగా ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ కూడా చేయాలి. ఎందుకంటే చూసుకోండి ఎప్పుడైతే ఈ వాల్యూస్ సిమిలర్ గా వస్తాయో చూడండి ఇక్కడ 1.19 ఇక్కడ 1.22 2.24 ఇక్కడ 2.35 3.39 3.45 ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఎప్పటికైతే మనకు 2 ఇటరేషన్స్ వాల్యూస్ సేమ్ అయిపోతాయో అప్పటి వరకు. సో ఫోర్త్ ఇటరేషన్ చేద్దాము. ఫోర్త్ ఇటరేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఇటరేషన్ అవునా. ఫోర్త్ ఇటరేషన్ లో ఏంటి అంటే మనము x4 y4 z4 క్యాలిక్యులేట్ చేస్తాం. x4 అదే విధంగా y4 అదే విధంగా z4 ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా. సో x4 వాల్యూ ఎంత అంటే నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఫోర్త్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే లేకపోతే చేద్దాంలేండి ఉండండి. సో x4 వాల్యూ ఎంత అంటే x4 is equal to 1/10 అలాగే ఉంటుంది 11.19 కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము మనం y2 z2 రాసిన చోట y3 z3 అనేది రాసుకోవాలి. -y3 + z3 -y3 + z3 మరి y3 వాల్యూ z3 వాల్యూ అనేది బిగ్ స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ వాల్యూస్ తెచ్చి మనము సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత హియర్ యు విల్ గెట్ 1.23 మరి పైన మనకి ఎంత వచ్చింది 1.22 వచ్చింది. ఓకే. తర్వాత y4 కావాలి. y4 కి ఏం చేస్తానంటే 1/10 అలాగే ఉంటుంది 28.08 -x2 ఉంది అక్కడ. సో ఇక్కడ -x3 -z3. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ 2.34 పైన 2.35 వచ్చింది ఇక్కడ 2.34 ఉన్నీలేండి. తర్వాత z4 క్యాలిక్యులేట్ చేస్తున్నాను 1/10 into 35.61 ప్లస్ x2 ఉన్న చోట ప్లస్ x3 వస్తుంది -y3. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3.45 ఇది ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3.45 ఇక్కడ 3.45 వచ్చింది. ఇంకొక ఇటరేషన్ చేద్దాము. ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా వస్తాయి. సో ఫిఫ్త్ ఇటరేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ ఇటరేషన్ సో ఫిఫ్త్ ఇటరేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. x5 కావాలి. x5 వాల్యూ ఎంత అంటే 1/10 అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం 11.19 మైనస్ y4 ప్లస్ z4 ఈ వాల్యూ ఎంత వస్తుందంటే x5 ఇది 1.23 ఇంతకు ముందు కూడా పైన కూడా 1.23 వచ్చింది. సో బోత్ వాల్యూస్ ఫోర్త్ ఇటరేషన్ లో ఫిఫ్త్ ఇటరేషన్ లో x వాల్యూస్ రెండు సిమిలర్ గా వచ్చాయి. y5 గమనించండి. y5 1/10 into 28.08 minus x4 minus z4. సో ఎప్పుడైతే మనము x4 y4 వాల్యూస్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామో ఇక్కడ ఎంత వస్తుందంటే 2.34 ఇంతకు ముందు కూడా ఈ వాల్యూ 2.34 వచ్చింది సేమ్ వచ్చింది. అదే విధంగా z5 ఎంత అంటే 1/10 into 35.61 plus x4 minus y4. సో x4 y4 వాల్యూస్ పైన ఉన్నాయి ఫోర్త్ ఇటరేషన్ లో అవి తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే z5 ఎంత అంటే 3.45. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే x5 y5 z5 అవి ఫోర్త్ ఇటరేషన్ ఫిఫ్త్ ఇటరేషన్ వాల్యూస్ రెండు వాల్యూస్ సిమిలర్ గా వచ్చినాయి. x వాల్యూ y వాల్యూ z వాల్యూ సిమిలర్ గా వచ్చింది. కాబట్టి లాస్ట్ లో క్లియర్లీ x వాల్యూ రాస్తున్నాను 1.23 గా, y వాల్యూ రాస్తున్నాను 2.34 గా, y is equal to 2.34, z is equal to 3.45. సో ఇక్కడతో నేను స్టాప్ చేసేస్తున్నాను. ఎందుకంటే 2 ఇటరేషన్స్ లో మనకు సిమిలర్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి స్టాప్ చేసేసాను. ఇక్కడ మీరు క్యాల్సి ఆపరేషన్స్ బాగా నేర్చుకోవాలి. సో ఈ క్వశ్చన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.